సరిపోదా శనివారం మూవీ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. నాన్ని డిసప్పాయింట్ చేయడన్న హోప్ తో ఈ మూవీ అయితే చూశాను. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ లాస్ట్ మూవీ అంటే సుందరానికి మూవీ అంతా హిట్ కాకపోయినా ఆ మూవీ చాలా బాగుంటది. వీళ్ళిద్దరు అండ్ ఎస్జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ చాలా అంటే చాలా బాగుంది. హీరో ఓన్లీ శనివారమే గొడవ పెట్టుకుంటాడు అన్న పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆ పాయింట్ తో మూవీ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మూవీ స్టార్టింగ్ లో హీరో బ్యాక్ స్టోరీ అయితే చూపిస్తారు, అది చాలా బాగుంది. హీరో ఎవరితో అయితే గొడవ పెట్టుకుంటాడో వాళ్ళ నేమ్ బుక్ లో అయితే రాసుకుంటాడు. ఇన్స్పెక్టర్ దయా నేమ్ అయితే రాసుకుంటాడు. దయా నేమ్ రాసుకున్నాక ఏమైంది ఏంటి అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చే బీజిఎంస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తన స్క్రీన్ మీద ఉన్నంత సేపు మనకి డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే బీజిఎం అయితే చాలా బాగుంటది. గ్రేట్ వర్క్ బై జాక్స్ బెజాయ్. మూవీలో చాలా కామెడీ సీన్స్ కూడా ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యాయి. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటది. మొత్తం ఎంగేజింగ్ గా చాలా అంటే చాలా బాగుంటది. హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం బీజిఎం తో అయితే ఉంటది. ప్రతి ఒక్క సీన్ లో అయితే బ్యాక్గ్రౌండ్ లో ఒక బీజిఎం అయితే ఉంటూనే ఉంటది. అది స్టార్టింగ్ లో కొంచెం అంత నచ్చకపోయినా హాఫ్ మూవీ అయ్యాక అండ్ ఎస్జే సూర్య ఎంట్రీ వచ్చాక ఆ బీజిఎంస్ అండ్ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ ఆ లాగ్ తర్వాత వచ్చే స్టోరీ అదంతా చాలా బాగుంటది, కానీ కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది సెకండ్ హాఫ్. అండ్ ఇంకా క్లైమాక్స్ లో అయితే నార్మల్ గా ఒక యాక్షన్ అయితే ఉంటది కదా, ఆ యాక్షన్ కొంచెం తక్కువ అనిపించింది నాకు. అండ్ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కానీ కెమెరా యాంగిల్ మాత్రం చాలా ఎక్కువగా చేంజ్ అవుతూ ఉంటది. నార్మల్ గా కెమెరా యాక్షన్ సీన్స్ లో కెమెరా యాంగిల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ ఈ మూవీలో కెమెరా యాంగిల్ చేంజ్ అవ్వడం చాలా ఎక్కువ అయితే ఉంటది. దానివల్ల యాక్షన్ సీన్స్ కొంచెం అంతగా నచ్చలేదు నాకు. ఓవరాల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీని మీరు థియేటర్ లో అయితే చూడొచ్చు. పక్కగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు ఈ మూవీ. ఎలివేషన్ సీన్స్ అయినా బీజిఎంస్ అయినా అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి. పక్క మీరు థియేటర్ లో అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటది అంతే. ఓవరాల్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్లీ ఎంజాయ్ అయితే చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు నా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.